హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మేమైతే రిటర్న్ అవ్వడానికి రెడీ అయిపోయాము. సో ఈ వారణాసి నుంచి బట్ నా కూతురు జెల్లీస్ తీసుకుంది. అవి చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పింది. సో 15 రూపీస్ ఏమో పడ్డాయి. సో మేమైతే రెడీ అయిపోయాము. బట్ అన్ని రూట్స్ అన్నీ బంద్ చేశారు, ఎందుకంటే ఎవరో బాబా వస్తున్నారంట. సో ఆ బాబా ఉన్నారని చెప్పేసి కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫైనల్ మేము చాలా ట్రై చేసాము ఆటోల కోసము, బట్ మాకు దొరకలేదు. అండ్ ఫైనల్ ఒక ఆటో అయితే దొరికింది. ఆ ఆటోలో బయలుదేరామండి. సో ట్రైన్కి అయితే టైం అయిపోయింది, 4కి ట్రైన్ యాక్చువల్లీ. సో మాకైతే ఇప్పుడే 3:40 అలా అయిపోతుంది. సో తక్కువ డిస్టెన్సే, బట్ ఎలా అవుతుందో ఏమో అని కొంచెం భయంగా ఉంది. సో ట్రైన్ అయితే కొంచెం లేట్గా నడుస్తుంది అంటున్నారు, బట్ మేమైతే చేరుకుంటామో లేదో అన్న టెన్షన్లో అయితే బయలుదేరుతున్నాము. బట్ ఈ గ్యాప్లో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడైతే అండి 60 ఇయర్స్ వాళ్ళు కూడా రిక్షా నడుపుతున్నారు. అండ్ వాళ్ళని చూసి చూడండి ఎన్ని రిక్షాలు ఉన్నాయో. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 60 ఇయర్స్ 50 ఇయర్స్ అలాంటి వాళ్ళు నడుపుతున్నారు. అండ్ ఈవీఎఫ్ వెహికల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ కోసం ఇక్కడ ఎక్కడ చూసినా వాటిని మోస్ట్ ఆఫ్ ద మోర్ ఓవర్ అది కనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు కొంచెం కష్టజీవి అనిపించవచ్చు. అండ్ ఇక్కడ కొంచెము ఫుడ్ అలవాట్లు అవి ఇవి మాకైతే ఈ డేస్ చాలా డిఫరెంట్గా అనిపించాయి. వీఆర్ టేకింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ హియర్ అనమాట యాక్చువల్ చెప్పాలంటే. అండ్ చాలా తెలుసుకున్నాం కూడా. సో ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఎంత క్రౌడ్ ఉంటుందా, ఎలా వచ్చాము ఎలా పోయామో అయితే మాకైతే తెలియదు. కొంచెం కష్టంగా ఉన్నా కూడా చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది ట్రిప్ అయితే. బట్ మేమైతే సేఫ్గా ఇప్పుడు రిటర్న్ నెల్లూరుకి వెళ్ళిపోవాలి. కొంచెము ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ టైమింగ్స్ అవుతాయి కాబట్టి. అండ్ లాస్ట్కి ఫైనల్ మేమైతే బనారస్కి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో లోపల ఎలా ఉందో చూడాలి. అండ్ ట్రైన్ అయితే రెడీగా ఉన్నట్టుంది, ట్రైన్ ఎక్కేసాము. మాకైతే కొంచెము కష్టంగానే దొరికింది. ఫైనల్గా ఒక రైల్వే స్టేషన్ దిగామండి. ఇది బల్హర్షా రైల్వే స్టేషను. అండ్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఎక్కడ చూసినా మనకి అక్కడక్కడ జంక్ ఫుడ్స్ కనిపిస్తాయి కదా, బట్ ఇక్కడైతే మాత్రం మనకి అన్ని ఫ్రూట్సే కనిపిస్తున్నాయండి. చూడండి, గ్రేప్స్, ఆరెంజ్, బనానాస్, ఎక్కువ స్ట్రెంత్ ఫుడ్స్ అయితే కనిపించాయి. మన స్టేట్లో ఇలా కనిపించవు. అండ్ ఇక్కడ కూడా చూడండి బండ్లు ఎంత బాగా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసి ఫ్రూట్స్ అమ్ముతున్నారంటే. సో ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి నేనైతే అడుగుతున్నాను ఎంత అవుతుందని. సో ఒక్కొక్క ఫ్రూట్ ప్యాకింగ్ వచ్చేసి 50 రూపీస్ పడుతుందంట, ఆరెంజ్ కానీ గ్రేప్స్ కానీ ఏదైనా. బట్ నైస్ కదా, మనం కూడా అలానే అమ్మితే బాగుండొచ్చు కదా. బట్ ఎక్కువ మంది చూడండి అవి ఉండడం వల్ల పర్చేస్ చేస్తున్నారు. సో అండ్ ఇక్కడ ఏదో స్నాక్స్ ఓకే టిఫిన్ అండి. సో ఇదేంటంటే చపాతీలు అండ్ 3 చపాతీలు అండ్ కుర్మా, ఆలు కుర్మా కలిపి ఒక 50 రూపీస్ అంట. అండ్ నైస్ కదా, ఆలు విత్ చపాతీస్. అండ్ అక్కడ కూడా ఏదో అమ్ముతున్నారండి, అవేంటో చూద్దాము. చూసారా వాళ్ళు ప్యాక్ చేసుకుంటా ఉన్నారు. సో నాకైతే డిఫరెంట్గా అనిపించింది. అండ్ మనకు కూడా మన సైడ్ కూడా ఇలాంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా. సో రైల్వే స్టేషన్ అయితే చాలా క్రౌడ్గా లేకపోయినా కొంచెం డల్గానే ఉంది, ఎందుకంటే రిటర్న్లో ఉన్నాం కాబట్టి. ప్రయాగ్రాజ్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, బట్ ఇక్కడైతే రిటర్న్ కాబట్టి కొంచెం తక్కువే. అండ్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా మంచిగా కూడా అనిపించాయి. సో నేను కూడా ఒక బండి పట్టుకొని రైల్వే స్టేషన్లో అమ్ముకోవచ్చు కదా. సో అమ్ముకోవచ్చు, నథింగ్ ఈజ్ రాంగ్ అనమాట. కూటి కోసం కోటి విధులు, నథింగ్ ఈజ్ రాంగ్ అనమాట. మనం కష్టపడి బతికితే ఏది కాదు. బట్ నైస్ టు మీట్ ఆల్ దిస్ అనమాట. అండ్ ఇక్కడ ఇది అమ్ముతున్నారు గరం చాస్తా అంట, గరం దాస్తా అంట, 30 రూపాయలంట. ఇదేంటంటే బ్రెడ్లో ఆలూని పెట్టి, బ్రెడ్ మధ్యలో ఆలు పెట్టి, సో దాన్ని మనం వేస్తాం కదా బజ్జీలాగా, అలా బజ్జీ వాళ్ళు దించేసి చూడండి. అదో నాకు డౌట్ వచ్చింది ఏంటి అని అడిగాను అనమాట వాళ్ళని. వాళ్ళు చూపించారు అక్కడ అమ్ముతున్నారనేసి. బట్ ఫైనల్గా మేమైతే సో కష్టం మీద ట్రైన్ ఎక్కాము. అండ్ కొంచెం మాకు కష్టంగా అనిపించింది. బట్ ఫైనల్గా ట్రైన్ రీచ్ అయిపోయాము, వచ్చేసాము. అండ్ రైల్వే స్టేషన్ కొంచెం ముందుకెళ్తే ఎలా ఉంటుందో, కొంచెం టైం అయితే ఉంది కాబట్టి కొంచెం ముందుకెళ్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. ఈ బల్హర్షా రైల్వే స్టేషన్ అయితే మంచిగా ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే కూడా కొంచెం బాగుంటుంది అన్నారు, అందుకని ఇంత దూరం వచ్చాను. సో అక్కడక్కడ జింకల బొమ్మలు కూడా ఉన్నాయండి. సో మనము యాక్చువల్గా ప్రయాగరాజ్ వెళ్ళేటప్పుడు నేను ఒక రైల్వే స్టేషన్ చూపించాను. సో అది కూడా చాలా బాగుంది, ఒకసారి నా షార్ట్స్లో చూడండి. అండ్ ఇక్కడ కూడా చూడండి కొంగలు ఎంత బాగా వేస్తున్నారు. సో ఇక్కడికి ఇష్టమేమో నాకు అనిపించింది అనమాట. చూడండి జింకలు కూడా ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు. సో మేమైతే 2, 3, 4, 5 ప్లాట్ఫామ్స్ అని చూపించేశారు. మేమైతే రిటర్న్గా వెళ్ళిపోతున్నాం విత్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమోరీస్ అనమాట. సో మీరు కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఛానల్ కూడా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ ప్రతి కామెంట్ అండ్ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్
నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలని ఆలోచిస్తున్నాను, బట్ కొంచెం టైం దొరక్క అండ్ పర్టికులర్గా మాకు ఇది దొరక్క చేయలేకపోతున్నానండి. ఖచ్చితంగా నీకు మంచి వీడియోస్ అయితే మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రిప్షన్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.